ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगा सुखानि च तैमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च. నమస్తే అండి. ఇక్కడ అర్జునుడు ఎవరి కోసమైతే మేము ఈ రాజ్యమును సుఖమును కోరుకుంటున్నామో ఇప్పుడు వాళ్ళే ఈ యుద్ధరంగంలో నిలబడి మాతో యుద్ధం చేయడం కోసం నిలిచి ఉన్నారు. సో అలాంటి వాళ్ళతో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయి తర్వాత వచ్చే ధనం వల్ల మేము ఏ విధంగా సుఖపడలేము, ఆనందపడలేము అని అర్జునుడు బాధపడుతున్నాడండి. అంటే ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే తన బంధువులను తను చంపాలనుకోవడం లేదు. వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే శ్రీకృష్ణుడే స్వయంగా వారిని వధించాలి అని అతడు అనుకున్నాడండి. ఇక్కడ అర్జునునికి తెలియని విషయం ఏంటంటే యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అది వరకే సంహరించాడని, తాను కేవలం శ్రీకృష్ణుని చేతిలో ఒక యంత్రం కావలసి ఉన్నదని అర్జునునికి ఆ క్షణంలో తెలియలేదండి. భగవంతునికి సహజ భక్తునిగా అర్జునుడు తన దుష్ట జ్ఞాతులు సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. కానీ వారినందరినీ వధించడమే భగవంతుని సంకల్పము. భక్తుడెన్నడూ దుర్మార్గుని పట్ల ప్రతీకారం చెయ్యడు. కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడండి. అంటే భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని క్షమించగలడు, కానీ తన భక్తులకు హాని చేసే ఎవ్వడిని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు క్షమించడండి. ఇది మనం ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సిందండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండి. ఏషాం ఎవరి అర్థే కొరకైతే కాంక్షితం కోరబడినదో నహ మాచే రాజ్యం రాజ్యము భోగాహ భౌతిక భోగము సుఖాని సుఖము చ కూడా తే వారందరూ ఇమే ఇవి అవస్థితాహ నిలిచి ఉన్నారు యుద్ధే యుద్ధరంగంలో ప్రాణాలను త్యక్త్వా విడిచి ధనాని సంపత్తులను చ కూడా. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే అర్జునుడు అంటున్నాడు, ఎవరి కోసమైతే మేము రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారందరూ ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. సో వాళ్ళతో యుద్ధం చేసి ప్రాణాలను కోల్పోయి దాని వలన వచ్చిన సకల సంపదలు మాకు ఏమీ ఉపయోగం లేదు అని అర్జునుడు చెప్తున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.